హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాగి ఇడ్లీలను మీకు షేర్ చేస్తున్నానండి. మనం ఇడ్లీలని నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదండి, మరి ఈ రాగి ఇడ్లీలు అయితే మన హెల్త్కి చాలా మంచిది. వీటిని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను రాగులని మినపగుళ్ళని ఒక 8 hours పాటు నానబెట్టుకున్నాను. మార్నింగ్ నాకు టైం లేక నేను వీడియో చేయలేదు, అందుకోసమనే మీకు మెజరింగ్ కప్తో చూపిస్తున్నాను. 1/2 కప్పు రాగులు, 1/2 కప్పు మినపగుళ్ళను ఒక 1 కప్పుగా చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఈ విధంగా వీటిని 8 hours పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని, అంటే ఈవినింగ్ టైంలో మరొక బౌల్ తీసుకొని ఒక 1 hour ముందైతే ఇడ్లీ రవ్వని 2 కప్పుల వరకు వేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకొని ఒక 1 hour పాటు నానబెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు అలాగే మినపగుళ్ళని వాటర్తో సహా వేసుకోండి. అంటే నేను ఇక్కడ ఎక్కువగా వాటర్ వేయలేదు, సరిపడా వాటర్ వేసుకొని ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇంతలోకి మనకు రవ్వ కూడా చాలా పర్ఫెక్ట్గా నానిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వని వాటర్ లేకుండా మొత్తం స్క్వీజ్ చేసుకుంటూ మినపగుండ్లు గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమం రవ్వ అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా బీట్ చేస్తూ కలుపుకున్నట్లయితే ఇడ్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా లిక్విడ్ రూపంలో ఉండాలండి. ఇది కొంచెం మార్నింగ్ వరకు మనకి కొద్దిగా థిక్నెస్ అనేది వస్తుంది. ఈ విధంగా మూత పెట్టుకొని మళ్ళీ తెల్లవారిన తర్వాత చూస్తే చూడండి కొంచెం ఫర్మెంట్ అయిపోయి మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి పిండి అనేది కొంచెం థిక్నెస్ అయింది కదా, ఈ విధంగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకుని అందులోకి వాటర్ని వేసుకొని ఈ ఇడ్లీ కుక్కర్ని స్టవ్ పై పెట్టేసి మూత పెట్టి వాటర్ని రోల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఇంతలోకి మనము ప్లేట్లలోకి ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ఇడ్లీ ప్లేట్లలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ ప్లేట్ల గుంతల్లోకి ఇడ్లీని ఈ విధంగా వేసుకొని స్టాండ్కి అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా వేసుకోండి. ఇడ్లీలు కొంచెం ఉడికినప్పుడు ఉబ్బుతాయి అన్నమాట. ఈ విధంగా అన్ని ప్లేట్లలోకి పిండి మిశ్రమాన్ని వేసుకొని ప్లేట్లని ఈ విధంగా అరేంజ్ చేసుకోండి. హోల్స్ ఉన్న సైడ్ గుంత ఉండే విధంగా పెట్టుకొని ఇప్పుడు మనం రోల్ బాయిలింగ్ చేసుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ ప్లేట్లను పెట్టేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే మనకు ఇడ్లీలు రెడీ అయిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసి ఇప్పుడు ఇడ్లీలను ప్లేట్లను బయటికి తీసి ఇడ్లీలని ఒక బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు రాగి ఇడ్లీ అనేవి రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా నార్మల్ ఇడ్లీ లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా హెల్దీ కూడా. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.